బట్టల ఆదివారం, పామ్ సండే అని ఈ యొక్క రోజుకు మనం పేరు పెట్టుకున్నాం. పేరు వచ్చింది. ఎందుకు పామ్ సండే, ఎందుకు మట్టల ఆదివారం అని ఈ ఆదివారాన్ని పిలవడం జరుగుతుంది అంటే, ఈ రోజున మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించారు. మరి ఆ సమయంలో ఆయన శిష్యులు, అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆయనకి యెరూషలేములోనికి స్వాగతాన్ని పలికారు. ఇక్కడ విచిత్రమైన విషయాలు కొన్నింటిని మీ ముందు పెట్టబోతున్నాను. వారు ఆ యొక్క చెట్ల యొక్క ఆకులను మట్టలతో యేసు ప్రభు వారికి స్వాగతాన్ని పలుకుతూ ఏం వేశారంటే కేకలు వేసినటువంటి జనులుగా ఈ యొక్క మట్టల ఆదివారాన్ని మనం పేర్కొంటూ ఉంటాం. ఆ రోజుని అలా జరిగిందని. ఆ రోజున ఆ యొక్క మనుషులు ఆనందముతో ఆయనకి ఆహ్వానాన్ని పలుకుతూ కేకలు వేశారు. మరలా అదే జనులు నెక్స్ట్ వచ్చే ఫ్రైడే అంటే శుక్రవారానికి సిలువ వేయమని కేకలు వేశారు. చాలా భయంకరమైన విషయం. ఏ మనుషులైతే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని లేఖనాలు మత్తయి సువార్త కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ ఈ యొక్క వచనాలు మనం చూస్తూ వచ్చాం. ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం చూస్తే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని వారు మరి కేకలు వేసినట్టుగా మనం చూస్తున్నాం. బాగానే ఉంది. తర్వాత రెండో విషయం, వారు బట్టలు పరిచారు. యేసు ప్రభు వారు మరి ఆసీనుడైనటువంటి ఆ యొక్క మరి జంతువు మీద, గాడిద మీద బట్టలు పరిచారు. అట్లాగే ఆయన దారి పొడుగునా కూడా బట్టలు పరిచారు. మరలా అదే మనుషులు మరలా వచ్చే శుక్రవారానికి ఆయన బట్టలు విప్పేశారు. మొదట ఆహ్వానిస్తూ ఆనందంతో కేకలు వేసిన జనులే మరలా వచ్చే శుక్రవారానికి సిలువ వేయమని ప్రధానుల ముందు కేకలు వేయటము మనము గమనించాలి. రెండవదిగా ఆయన యెరూషలేములోనికి రావడం ఇది మొదటిసారి కాదు. అనేక సార్లుకి వచ్చారు. ఆయన అనేక సార్లు యెరూషలేములోని మందిరంలోనికి వెళ్ళారు. యెరూషలేములో పండుగను ఆచరించడానికి వచ్చారు. కానీ ఆ రోజున జరిగిన విషయం ఏంటంటే, ఆయన నాకు ఒక గాడిద పిల్ల కావాలన్నారు. ఆ గాడిద పిల్లను మరి తీసుకొచ్చినప్పుడు దాని మీద ఆయన ఆసీనుడయ్యాడు. దాని మీద ఆయన కూర్చుని పోతుండగా దాని మీద ఆ యొక్క మనుషులు వారి యొక్క బట్టల్ని మరి వేసి ఆయన కూర్చోబెట్టి ఆసీనులు చేసి ఆయనకి జయం జయం అని పలుకుతూ వచ్చినటువంటి జనులే కొన్ని రోజులు తిరగకుండా సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం 5వ రోజు వచ్చేటప్పటికి ఆయనను సిలువ వేయమని ఆయన్ని కేకలు వేయటము, ఆయన బట్టలు వస్త్రహీనుడైపోయాడు. వస్త్రాలు వేసిన వారే మరలా వస్త్రాలు తీసేసుకున్నారు. స్తుతిస్తూ కేకలు వేసిన వారే సిలువ వేయమని కేకలేస్తున్నారు. జయం జయమంటూ అరిచిన జనులే వాళ్ళు ఏమన్నారంటే, ఆయన సిలువ వేసినందుకు వచ్చిన పాపం మా మీదకి, మా పిల్లల మీదకి రానివ్వడానికి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. జయము జయమని అరిసినటువంటి జనులు వారు తిరిగి తమ యొక్క పాప స్వభావాన్ని ఏ విధంగా చూపిస్తున్నారనేది మనం లేఖనాలను అనుసరించి చూసుకోవాలి. యేసు ప్రభు వారు యెరూషలేములోనికి రాగానే ఆయన మందిరాన్ని ప్రక్షాళన చేసినట్టుగా ఆ వచనాలు మనకి 12, 13 వచనాల్లో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12, 13లోకి వచ్చేటప్పటికి, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు. యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమి జరుగుతుంది జాగ్రత్తగా
ప్రతి చిన్న వచనం మిస్ అవ్వకుండా మనము దేవుడి వాక్యాన్ని విందాం. యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వచ్చారు. ఎందుకంటే యెరూషలేములో దేవాలయం ఉంది. అట్లాగే దేవుడు నీలో నివసించాలంటే నువ్వు దేవునికి దేవాలయముగా ఉండాలి. ఎందుకంటే నీ దేహము దేవుని శరీరము, దేవుని ఇల్లు, నీ హృదయము దేవుని యొక్క ఆలయం అనే లేఖనాలు క్లియర్గా చెప్పాయి. కాబట్టి ఆయన యెరూషలేములోకి వచ్చినట్టుగా ఆయన మనలోనికి రావాలి, అంటే మన జీవితంలోనికి రావాలి, అంటే మన కుటుంబంలోనికి రావాలి అని లేఖనాలని పరిశీలించి మీరందరూ తెలుసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. అదే అధ్యాయంలో ఆయన స్వస్థతలు చేసినట్టుగా 14వ వచనంలో మనకు కనబడుతున్నాయి. యేసు ప్రభు వారు ఆ రోజున ఏమి చేశారు, ఆ మట్టల ఆదివారంగా పిలువబడినటువంటి ఆ రోజు జరిగిన సంఘటనలు మనము ప్రతి పిన్ పాయింట్ చూసుకుని ముందుకు వెళ్దాం. ఈ 14వ వచనం వచ్చినప్పటికి ఆయన ఆ క్షణంలో, ఏ క్షణం ఇది, ఇక త్వరలో ఆయన సిలువను మోయాలి. దేవుడికి స్తోత్రం. అది మామూలుగా ఉండే రోజు కాదు, చాలా టెన్షన్తో కూడినటువంటి వాతావరణాన్ని ఏర్పరిచింది అది. ఆ సమయంలో కూడా ఆయన స్వస్థతలు చేసినట్టుగా దేవుని యొక్క లేఖనాలు మనకు కనబడుతున్నాయి. పిమ్మట మరలా యెరూషలేము నుండి అయినా మరలా ఎక్కడికి వెళ్ళిపోయారంటే బేతనీయకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అనేది మనం అక్కడ చూస్తే వాళ్ళలో చాలామంది ఆయన యందు సరి అయినటువంటి అవగాహన, విశ్వాసం కలిగి లేరు. యేసు ప్రభు వారిని పూర్తి స్థాయిగా నమ్మిన వారు, విశ్వసించిన వారు కనబడటం లేదు అని మనము బేరేజ్ వేసుకోవాలి. ఆ సమయంలోనే ఇంకో జరిగిన సంఘటన ఏంటంటే ఆయన అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినట్టుగా లేఖనం చూపిస్తుంది కదా. ఆ అంజూరపు చెట్టుకి ఏమి లేవట, ఏమి పండ్లు లేవు. ఆ అంజూరపు చెట్టు నీవా? ఆ అంజూరపు చెట్టుగా కానీ నువ్వు ఉన్నావా? నీ దగ్గరకు వచ్చి నీలో నివసించాలని దేవుడు నీ తలుపు తడుతున్నప్పుడు నువ్వు తలుపు తీయకపోతే ఆయన మరలా తిరిగి ఆయన బేతనీకి వెళ్ళిపోయినట్టుగా మరలా ఆయన నువ్వు పగని పంపేస్తున్నావా? స్వస్థతలు జరగడానికి మెయిన్ విశ్వాసం ఉండాలని అని చెప్పినటువంటి మాట మర్చిపోయామా? చాలా ఆయన అదే అధ్యాయంలో ఆయన ప్రామిస్ ఆఫ్ పవర్, నమ్మిన యొడల 20వ అధ్యాయం 21వ వచనంలో మనకేం కనబడుతుందంటే నమ్మిన యొడల అనేటువంటి మాట మనకు కనబడుతుంది. మనం దేవుణ్ణి నమ్మాలి, దేవుడి వాక్యాన్ని నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలా. ఇవి జరిగినటువంటి సంఘటనలుగా మనకి కనబడుతున్నాయి. మట్టల ఆదివారం గురించి అనేక సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే ఈ మట్టల ఆదివారము ఒకటే క్రైస్తవుని జీవితంలో ప్రత్యేకత కలిగింది కాదు. ఆయన ఈ భూమి మీద ఏర్పరిచినటువంటి కొన్ని అద్భుతమైన సంఘటనల్లో కేవలం ఇది ఒకటి మాత్రమే. ఆయన భూలోకంలోకి వచ్చిన తర్వాత జరిగిన అనేక రకమైనటువంటి ఇన్సిడెంట్స్, సంఘటనలలో కేవలం ఇది ఒకటి మాత్రమే. ప్రతిదీ చరిత్రకు ఎక్కింది. ఉదాహరణకి ఆయన పుట్టుక, ఆయనకు పుట్టుకలో మనిషి పాత్ర లేదు, మగవాని పాత్ర లేదు. ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన తల్లికి ఆయన గర్భంలో రావటం జరిగింది. ఇది రికార్డు. ఈయన జన్మంతా కూడా ఒక మెట్టు, ఈయన జన్మించడం ఒక మెట్టు. ఈయన పుడతాడని దేవదూతలు పరలోకము నుండి మరియమ్మ గారికి, యోసేపు గారికి, గొల్లలకు, కాపర్లకి చెప్పడము ఒక ఎత్తు. అది ఒక రకమైనటువంటి సంఘటన అనుకుందాం, ఆయన జన్మకు సంబంధించింది. రెండవదిగా ఆయన చిరుప్రాయమందే అనేక అద్భుతాలని చేయడం జరుగుతూ వచ్చింది. ఆయన తల్లిదండ్రుల దయందును దేవుని దయను ఎదిగినట్టుగా దేవుని యొక్క లేఖనం చెబుతుంది. అది ఒక రకమైనటువంటి సంఘటనగా మనం భావించుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఆయన మినిస్ట్రీ, పరిచర్య. ఆయన ఈ లోకంలో ప్రారంభించిన పరిచర్య, ఆ పరిచర్యలో 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన అనేక అద్భుతాలు చేశారు. దానిలో కొసమెరుపు ఏమిటంటే, బాగా చివరిది ఏంటంటే సిలువలో మరణించడం. సిలువలో మరణించడానికి ముందు
సిలువలో మరణించి లేవడం తర్వాత మరొకటి, అవి మొత్తం 3 పార్ట్స్ కింద వస్తాయి. సిలువ మరణం హిస్టారికల్ రికార్డ్. అలా సిలువలో మనుషుల పాపాలందరి గురించి చనిపోయింది వాడు ఎవడో లేడు. కానీ సిలువకి ఎక్క ముందు జరిగిందే, ముందు ఆదివారం జరిగింది ఈ యొక్క మట్టల ఆదివారం. యేసుప్రభు వారు శుక్రవారం, నెక్స్ట్ శుక్రవారం సిలువకి ఎక్కుతారు. అనగా ఈ ఆదివారము ఆయన యెరూషలేములో గాడిద పిల్లను ఎక్కి ఆయన ప్రయాణాన్ని ప్రారంభించారు. దేవుడికి స్తోత్రం. ఏమిటి ఈ గాడిద పిల్ల ఎక్కడం ఏమిటి? వాట్ ఇట్ ఇస్ సింబలైజింగ్? అది దేనికి గుర్తుగా ఉంది? అసలు ఈ ప్రయాణం పేరు ఏమిటి? దీన్ని ఏమంటారంటే బిగినింగ్ ఆఫ్ హోలీ వీక్ అని మనం చెప్పుకోవాలి. అంటే పరిశుద్ధ వారానికి ఇది మొదలు. మట్టలాదివారం అనేది మొదలుగా మనము మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అంటే సింబల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ పీస్. అంటే అర్థం ఏంటంటే ఆయన గాడిద పిల్లను ఎన్నుకున్నాడు. ఆయన గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణం చేశారు. హ్యూమిలిటీ అంటే తగ్గింపు, శాంతికి ప్రతీక. యేసు ప్రభువు వారు మనుషుల కొరకు చేసిన ప్రయాణములో ఆయన తీసుకున్నటువంటి స్టెప్ నెంబర్ 1 ఏమిటంటే హ్యూమిలిటీ అండ్ పీస్. ఆయన సమాధానంగా లేక శాంతిగా లేక తగ్గింపుగా ఆయన వచ్చినట్టుగా మనం ఈ లేఖనాల ద్వారా మనము విక్టరీ అండ్ ట్రయంఫ్. ఎందుకంటే యేసు ప్రభు వారు యెరూషలేముకు రాగానే గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణం చేస్తుండగా వారు ఆ యొక్క మట్టల్ని పట్టుకొని దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట వచ్చువాడు. ఎంత చక్కగా దేవుని యొక్క లేఖనం. ఎవరండి ఆయన ఎవరండి? ఆయన దావీదు కుమారుడుగా ఈ లోకంలో జన్మించారు. ప్రభు పేరట వచ్చువాడు అంటే దేవుడు పేరట వచ్చువాడు, దేవుడు చేత పంపబడినవాడు. ఏం చేయబడాలా? హల్లెలూయా. దేవుడు స్తుతింపబడాలి. అక్కడ జనులు ప్రాథమికంగా చేసిన పని మంచిదే. వారు దేవుణ్ణి స్తుతించారు. ఎందుకంటే దేవుడు స్తుతులకు అర్హుడు. ఇశ్రాయేలీలకు దేవుడైనటువంటి ఆయన, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు, స్తుతింపబడవలసిన దేవుడు. ఆయన నామము స్తుతి నొందదగినది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అనేటువంటి మాటలు మనం జ్ఞప్తిలోకి తెచ్చుకోవాలి. వారు యెరూషలేములోకి రాగానే వారు అందరూ ఆయనని ఆహ్వానిస్తున్నారు. ఇది ఒక ఆహ్వానంగా ఉంటుంది. యేసు ప్రభు వారు అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా మన పిలుస్తున్నప్పటికీ కూడా అనేక మంది ఆయన స్వరము వినటం లేదు, ఆయనను అంగీకరించడం లేదు. మీ కుటుంబంలో ఎవరో కూడా బేసిక్గా ఆయనని అంగీకరించలేదు, ఆయన తెలుసుకోవడం లేదు, ఆయన ఆహ్వానించలేకపోతున్నారు, ఆయన తృణీకరిస్తున్నారు. ఈ మనుషులైతే కనీసం యెరూషలేముకు వచ్చినప్పుడు ఆహ్వానించారు. మీరైతే మీ కుటుంబస్తులైతే అసలు ప్రాథమికంగానే వాళ్ళకి దేవుడంటే భయం లేదు. వాళ్ళకి మిగతా అన్ని పని మీద ఉన్నటువంటి శ్రద్ధ దేవుడి పని మీద ఉండదు. దేవుడేం చూసి చూడనట్టు ఏం ఊరుకోడు. మీరు ఎన్ని రోజులు మానేసి ఈ రోజు వచ్చి కూర్చున్నంత మాత్రాన మీరు ఫలితం పొందుతారనుకోకూడదు. మీరు ఎంతగా దేవుడికి లోబడి ఉంటారో అంత మాత్రమే. మీరు ఎంత కడుపు నిండా తింటే అంతే నిండుతుందా, లేకపోతే ఎక్కువ నిండుతుందా? నిండదు కదా. అలాగనే మీరు ఎలాగ లోబడ్డారో దేవుడు చూస్తున్నాడు. మీ దగ్గర ఉన్న డిజోబీడియన్స్ అంటే అవిధేయత ఏంటో ఆయనకి తెలుసు. ఆయన చూసి చూడనట్టు ఏం ఊరుకోవడం. ఆయన మనిషి ఏం కాదు. ఆయన పిన్ పాయింట్ కూడా కన్సిడర్ చేస్తారు. పిన్ పాయింట్
ప్రతి చిన్నది కూడా తీర్పులోకి వస్తుంది. ఈయన ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి జనులైతే గొల్లున కేకలు వేస్తున్నారు, జయం జయమని చెప్తున్నారు, హోసన్నా అని అరుస్తున్నారు. కానీ ఇది ఒక సఫరింగ్ అండ్ క్రూసిఫికేషన్కి గుర్తుగా ఉంటుంది. అంటే శ్రమలకు, జరగబోతున్నటువంటి శ్రమలకు ఇది గుర్తుగా ఉంటుంది. ద డే బిఫోర్ పామ్ సండే ఇస్ లాజరస్ సాటర్డే అని కూడా అంటారు. అంటే దీని ముందు రోజుని లాజరస్ శనివారం అని కూడా పిలవటం మీరు చూడాలని గమనించమని నేను కోరుకుంటున్నాను. అసలు యేసు ప్రభువారు ఈ విధంగా యెరూషలేముకు వస్తారు, యెరూషలేములో జనులందరూ కూడా ఆయన్ని జయము జయము, దావీదు కుమారునికి జయమని అరుస్తారు అని మన కొత్త నిబంధనలో చదవడం మాత్రమే కాదు, దీని గురించి ముందుగానే ప్రవచించబడింది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చూసినప్పుడు వాక్యం చెప్తుంది చాలా క్లియర్గా, సియోను కుమారి బహుగా సంతోషించుము. వినండి, యెరూషలేము కుమారి కేకలు వేయము, నీ రాజు నీతిమంతుడును జయుడునే. ఏమి వస్తున్నాడట? గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎంత క్లియర్గా ఉంది. యేసు ప్రభువారు యెరూషలేములోకి ఎంటర్ అవుతారు. అది దేని మీద ఎక్కి ప్రయాణం చేస్తాడనేది కూడా వేల సంవత్సరాల క్రితం ప్రవచనాత్మకంగా ప్రవచించబడింది. గాడిద పిల్లను ఎక్కి, ఎంత క్లియర్గా, సియోను కుమారి బహుగా సంతోషించు. ఎందుకంటే యెరూషలేము కుమారి కేకలు వేయి, ఎందుకంటే నీ రాజు నీతిమంతుడును. ఎంత క్లియర్గా ఉంది. ఎందుకు దేవుని గురించి మనం సంతోషించాలి, ఉల్లసించాలి? ఎందుకు దేవుడి గురించి మనం కేకలు వేయాలి? ఎందుకు దేవుని మనం ఆరాధించాలి? ఎందుకు మనం దేవుడికి సమయం ఇవ్వాలి? నేను రావడంతో మీకు ఒక అధ్యాయం చదివాను. బుక్ ఆఫ్ సామ్స్ 80th చాప్టర్ 80 అధ్యాయం చదివాను. నేను ఉదయకాలంలో కూడా ఇదే చదువుతుండగా దేవుడు నాకు దీని ద్వారా మనుష్య కుమారుడు ఏ విధంగా మరి కార్యాలు చేయబోతున్నాడు అనేది ప్రవచనాత్మకంగా దీనిలో దేవుడు దాచిపెట్టే ఉంచారు. 80 అధ్యాయంలో నాకు 3 సార్లు కనబడుతుంది ఒకే మాట. 3వ వచనంలో చివరలుగా, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. ఇది మొదటిసారి. రెండోసారి 7వ వచనంలో చివరిలోకి వద్దాం. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. ఎన్నిసార్లు వచ్చింది? ఒకటే మాట. మరలా ద లాస్ట్ వర్డ్స్ 19th verseలో మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి. ఈ 80వ అధ్యాయము ఇది మన కొరకు కాదు అన్నట్లుగా భావించుకుంటూ ఉంటారు చాలామంది. ఇది పార్షియల్గా, అంటే పాక్షికంగా మనకు, పాక్షికంగా ఆనాడు ఇశ్రాయేలు కొరకు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలీలు అష్షూరీల చేతిలోకి వెళ్ళిపోతారు. చివరి ఇశ్రాయేల్ రాజు హోషియా. ఇశ్రాయేళ్ళకి చివరి రాజు ఎవరంటే హోషియా. ఆ కాలంలో అసీరియన్స్ వీళ్ళని క్యాప్చర్ చేస్తారు, పట్టుకుంటారు. సెట్ ఇన్ నార్దరన్ కింగ్డమ్ బిఫోర్ ద ఫాల్ ఆఫ్ సమరియా. అంటే సమరియా వాళ్ళ చేతికి అప్పజెప్పబడక మునుపు ఈ వచనాలు దానికి సాదృశ్యంగా ఉంటాయి. సమరయ ప్రాంతం, ఇశ్రాయేల్ నివసించే ప్రాంతం అష్షూరు చేతులకు వెళ్ళిపోతున్నటువంటి సమయానికి మరి తగినట్టుగా ఈ యొక్క అధ్యాయం లిఖించబడింది. అందుకే మొదటి నుంచి అంటాడు చూడండి, ఇశ్రాయేలునకు కాపరి. నేను చదువుతాను వినండి. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. ఏ విధంగా? ఇది దావీదు రాసింది కాదు, ఇది యాక్చువల్గా ఇది ఆసాపు కీర్తన అని ఉంటుంది, పైనే ఉంటుంది.
ఇది ఇశ్రాయేలుకి నువ్వు కాపరవు కదా, మేము నీకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నాకు చెవియొగ్గు. మందవలే యోసేపును నడిపించిన వాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. మందవలే, అమ్మ చేతుల పైకెత్తి దేవుడి స్తోత్రం చెప్పండి. మందవలే యోసేపును నడిపించిన వాడా. మంద యోసేపు అంటే భూలోకానికి సంబంధించింది. కానీ పైన మళ్ళీ కింద ఇంకో మాట ఉంది, కెరూబుల మీద ఆసీనుడైన వాడా. కెరూబులు సెరూబులు దేవదూతలు. ఈ కెరూబులు సెరూబుల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అంత ఆకాశంలో దేవతల మీద ఆసీనుడైన వాడు, దేవతల చేత మోయబడుతున్న వాడు కింద ఉన్నటువంటి యోసేపును నడిపిస్తున్న వాడుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. ఏంటి ఈ విషయం? కిందకు వచ్చేటప్పటికి ఎఫ్రాయిము, బెన్యామీను, బెనిషే అని వారి ఎదుట నీ పరాక్రమను మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము అంటే ఇశ్రాయేలీయులు క్యాప్చర్ అయిపోయారు, అంటే దొరికేశారు. శత్రువులకు దొరికేశాడు. శత్రువులకు ఎప్పటికైతే దొరికేశారో శత్రువుల నుండి ఇశ్రాయేలీకి రక్షణ కావాలి. అందుచేత వీళ్ళు అంటున్నారు, నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మను రక్షింపరమ్ము. మమ్మల్ని రక్షించడానికి నువ్వు రా. చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పు. నువ్వు రక్షించడానికి రా, రక్షకుడు. పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా చోట్ల దేవుడు అనుగ్రహించే రక్షణ ఇశ్రాయేలీలకే కాకుండా మనుష్య కుమారుడుగా, మ్యాన్ ఆఫ్ గాడ్గా, మనుష్య కుమారుడుగా ఆయన ఏ విధంగా కనబడతాడో కూడా మీకు చూపిస్తాను. ఈ యొక్క వచనంలో, దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతిని ప్రకాశింపచేయము. దేవుడు ప్రకాశించాలి. దేవుడు ప్రకాశిస్తే మనం ప్రకాశిస్తాం. దేవుడు మనల్ని ప్రకాశింప చెయ్యగలడు. ఇక్కడ అంటున్నాడు కదా, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతిని ప్రకాశింపచేయం. ఎప్పుడైనా మీరు ఎలా ప్రార్థన చేశారా? ఎప్పుడైనా మీరు దేవుడి దగ్గరకు వచ్చి నీ కుటుంబస్తుల గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, నీ యొక్క భార్య గురించి, నీ తల్లిదండ్రుల గురించి ఈ విధంగా ఒక డెడికేషన్ ఆయన గురించి ప్రయాణం ప్రారంభించావా? పండుగలు ఎన్నో వస్తాయి, అన్ని పండుగలే. యేసుప్రభు పుట్టుక పండుగ అయిపోయింది ప్రజలకి. యేసుప్రభు వారు మరణం పండుగ అయిపోయింది. యేసుప్రభు వారు తిరిగి లేవడం పండుగ అయిపోయింది. యేసుప్రభు వారు మరి ఈ యొక్క మట్టల ఆదివారాన్ని కూడా పండుగగానే చేసుకుంటున్నారు. అన్ని పండుగలే. నిజమైన పండుగ నీ హృదయంలో ఉందా? నిజమైన పండుగ అంటే నువ్వు ప్రభు కొరకు ప్రయాణం ప్రారంభించితే అది నిజమైన పండుగగా నువ్వు చేసుకోగలవు. నిజమైన సంతోషం ఎప్పుడు ఉంటుందో తెలుసా? ప్రభు కొరకు నువ్వు లేచి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడే. యేసు ప్రభు వారు యెరూషలేములోనికి రావడం గొప్ప విషయం ఏమిటి అని నువ్వు ప్రశ్నించుకోవాలా. గొప్ప విషయమే. ఎందుకంటే ఇక ఆయన మరణానికి ఆ ప్రాంతంలో అప్పచెప్పబడతాడని తెలిసిండి కూడా ఆయన ధైర్యంతో అక్కడికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆయన అక్కడ అరెస్ట్ చేస్తారని తెలుసు, అక్కడ పట్టుకుంటారని తెలుసు. అందుకే ఈ మట్టలాదివారం ఒక ధైర్యానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా నేనైతే చెబుతూ ఉంటాను. ఈ మట్టలాదివారం ప్రాఫెసీ అంటే ప్రొఫెటికల్ అంటే ప్రవచనాత్మతో కూడింది. ఈ జకర్యా 9:9 ప్రకారం సియోను కుమారే అట్టం చెప్తుంది కదా, బహుగా సంతోషించము, యెరూషలేము కుమారే కేకలు వేయము అని ప్రవచనాత్మకంగా. ఎందుకంటే నీ రాజు నీతిమంతుడును అని లేఖనం చాలా ప్రవచనాత్మకంగా ముందుగానే ఈ యొక్క జకర్యా చెప్పేశారు. జకర్యాయే కాదు, ఇంకా అనేక మంది భక్తులు చెప్పారు. మన సమయాన్ని బట్టి, సమయభావాన్ని బట్టి కొంతమందిని మాత్రమే మనం ధ్యానించగలం. ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం. ఈ మట్టల ఆదివారం, ఈ పామ్ సండే నుండి నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం, నీవు దేవుడి కొరకు లోకంలో ధైర్యంగా నిలబడు. నీ దగ్గర ధైర్యం లేదు,
నీ దగ్గర శక్తి లేదు, నీ దగ్గర బలం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ధైర్యంగా ఉన్నవాడు ఎవడైనా సరే మరణానికి కూడా నిలబడతాడు. ధైర్యం అంటే వట్టి ధైర్యంతో రావడం కాదు. యేసు ప్రభువారు ధైర్యంతో వచ్చారు. యేసు ప్రభువారు మరణాన్ని ధైర్యంతో ఎదుర్కొన్నారు. యేసు ప్రభువారు మరణానికి భయపడలేదు. ఈ యొక్క వాక్యం మనకు చెప్తుంది చాలా క్లియర్గా. ఒక పక్కన యెరూషలేములోకి వచ్చినప్పుడేమో ఆనందంగా కేకలు వేశారు. ఆయనకి తెలీదా మరలా శుక్రవారం కల్లా ఆయన ఆ ప్రధానుల ముందు నిలబెట్టి, రాజాధికారుల ముందు నిలబెట్టి ఆయన సిలువేయమని చెప్తారని ఆయనకి తెలీదా? మీలో ఒకడే నన్ను అప్పచెప్తాడని ఆయన చెప్పలేదా? నేను సిలువలో మరణించి 3వ రోజున నేను లేతానని ముందుగా చెప్పలేదా? ఈ విషయాలు ఆయనకి తెలియవనుకుంటున్నారా? ఈ ప్రజలు ఏ ప్రజలైతే దావీదు కుమారునికి జయము అని అరిశారో అదే ప్రజలు సిలువ వెయ్యమని అరుస్తారు. జరగబోయేది తెలుసుండి కూడా ధైర్యంగా యెరూషలేములోనికి ప్రవేశించారు. క్రైస్తవత్వంలోకి ధైర్యంగా వచ్చిన తర్వాత ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా క్రీస్తులోనికి రావాలి. యేసు ప్రభుని నమ్ముకోవడానికి ధైర్యం కావాలి. లోకంలో మీకు శ్రమ, చాలా రకాల శ్రమలు ఉంటాయి. మనకి మనుషులు పెట్టే శ్రమ, సాతాను పెట్టే శ్రమ, కుటుంబంలో పెట్టే శ్రమ, మరి క్రైస్తవ వ్యతిరేకులు పెట్టే శ్రమ. ఈ శ్రమలన్నింటినీ తట్టుకునేవాడు మాత్రమే ధైర్యవంతుడు. ప్రయాణం ప్రారంభించడం కాదు, ప్రయాణాన్ని ముగించాలా. నా పరుగు తుదముట్టించాను అంటున్నాడు పౌలు. నా పరుగు ప్రారంభించాను, దాన్ని తుదముట్టించాను. చాలామంది బాప్తిస్మం తీసుకుంటారు, చాలామంది దేవుళ్ళలోకి రావడం ప్రారంభిస్తారు. వాళ్ళకి నమ్మిక తక్కువ, విశ్వాసంలో వారు హీనులైపోతారు. దేవుడి యందు విశ్వాసంలో సన్నగిలిపోతారు. ఎందుకంటే వారు అనుదిన కార్యక్రమాల్లో వారు పాల్గొరాలి. వాళ్ళకి దేవుడు అక్కర్లేదు, ఇంట్లో పనులు అవసరం, వాళ్ళకు ఊర్లో పనులు అవసరం. వారు దేవుడికి లోబడేవారు కాదు. వారికి దేవుడు అంటే అసలు భయం లేదు వాళ్ళకి. నువ్వు రానంత మాత్రాన ఆయన దేవుడు కాకపోవడం, నువ్వు వచ్చి వినకపోతే ఆయనకేం నష్టమే ఉండదు. నీ కేర్లెస్నెస్ కనబడుతుంది. నువ్వు దేవుడికి ఎంత విధేయుడవో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ విధంగా లోబడ్డావో దేవుడికి తెలుసు. ఎండ అంటే ఎండ అంటారు, వర్షం అంటే వర్షం అంటారు, చల్లగా ఉంటే చల్లగా ఉంటారు. మరి ఏం ఉండాలా? మరి ఇంటికాడ ఎలా పడుకుంటున్నావు, ఎలా తింటున్నావు, ఎలా దొబ్బి తింటున్నావు, ఎలా అన్ని పనులు చేసుకోవడానికి అప్పుడు ఎండ రాలేదు అడ్డు, వర్షం రాలేదు అడ్డు, చలి రాలేదు అడ్డు. చలేస్తే రఘు కప్పుకుంటావు, ఎండగా ఉంటే ఏసీ వేసుకుంటున్నావు. నీకు దేవుడంటే అంత చులకనగా ఉంటుంది నీకు పరిస్థితి. దేవుడంటే నీకు అంత భక్తిహీనత, భయం లేకపోవడం. దేవుడు ప్రతిదీ లెక్కలోకి తీసుకొస్తాడు. మేనే టేక్ కేర్ ఫార్ సేమ్. ఈ రోజుతో ఏమైపోదు. ఇంత వాక్యం విన్నావు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా, నువ్వు రక్షణ పొందావా, ఇంతగా వాక్యం వింటున్నావే, నీలో ఏం మార్పు రాలేదు. చాలామంది మన దగ్గర యవ్వనస్తులు అలాగే తిరిగి లోకంలో కలిసిపోయారు. కలిసిపోతే వాళ్ళకే నష్టం, నాకే నష్టం. చెప్పడం మట్టుగా చెప్తాం తప్ప వాళ్ళని తీసుకెళ్ళి తలకాయ ఎంటుకలు పట్టుకుని మేము వెళ్ళి పుచ్చుతామా ఏంటి ఫోర్స్గా? నేను రక్షింపబడ్డానని లోకానికి చెప్పలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, పనికి మాలిన భయంకరమైన పాప స్థితిలో నువ్వు ఉంటే, లోకానికి భయపడుతూ ఉంటే నీకు ఈ ప్రయాణం వేస్ట్, వ్యర్థం. నువ్వు ప్రయాణం ప్రారంభించినట్టే లెక్క. ఈ దేని గురించి నీ ప్రయాణం? పొద్దున్నే లెగిసిపోతున్నావు, సాయంకాలం వరకు 9-10 వరకు పనిచేస్తూనే ఉన్నావు. ఎవరి కోసం? నీ పొట్ట కోసం, నీ కుటుంబం కోసం. దేవుడి కోసం నువ్వు చేసేది ఏముంది?
దేవుడి కొరకు నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఆత్మలు రక్షించావా? ఆత్మల కొరకు భారంగా గంటల సేపు ప్రార్థన చేస్తాను, ప్రార్థన లేదు. నీ దగ్గర వాక్యం చదువుకోవడానికి లేదు. కొంతమంది దౌర్భాగ్యులు ఉంటారు, మనం ఎంత వాక్యం పెట్టినా వాళ్ళకి ఏమి రెస్పాన్స్ ఉండదు. వాళ్ళ దుర్మార్గులు దుష్టులని తెలుసు, అయినా కూడా వాళ్ళు మారాలని మేము చేస్తాం తప్ప మాకు ఎక్కువైపోయి ఏం కాదు. యేసు ప్రభువుని సిలివేస్తారు ఈ దుర్మార్గులేని ఆయనకి తెలుసు, అయినా కూడా ఆయన గాడిద పిల్ల మీద ఎక్కే వచ్చారు. ఇప్పుడు ఎవరైనా ఆ ఎమ్మని పిలవకండి, ఆవిడది లేనిది, డబ్బులు లేనిది అని ఎవరైనా మీ గురించి అన్నట్టు మీకు తెలిసిందంటే మీరు ఆ ఫంక్షన్కి ఎలా వెళ్తారు? ఎలా వెళ్తారు తెలుసా? ఇంకా లేనిపోని అన్నీ కూడా కట్టుకుని వెళ్తారు. ఎందుకంటే మనం బిల్డప్ ఇవ్వాలి. ఇంకా దాని దగ్గర అది ఏమనుకుంటుందంటే నా గురించి అండి అందరి దగ్గర చెప్తారండి. ఏమంటే ఇక్కడికి వచ్చిన కొంతమంది అండి మా దగ్గర ఏమీ లేదనుకుంటారండి. ఒక్కసారి చూడండి బాబు, ఇది పట్టుచారు ఒక్కసారి. కానీ యేసు ప్రభు వారికి తెలుసుండి కూడా ఆయన గుర్రం మీద రాలేదు కానీ, రథం మీద రాలేదు కానీ గాడిద పిల్లనే ఎక్కారు. అది ఆయన సింప్లిసిటీ, అది ఆయన తగ్గింపు. హల్లెలూయా. అది ఆయన యొక్క ప్రజల పట్ల ఆయనకున్నటువంటి క్యాంపేషన్, అంటే ప్రేమ, లవ్, దయ, క్యాంపేషనేట్, వెరీ క్యాంపేషనేట్. ఆయన చాలా దయగలవాడు. ఆయన దేవుడై ఉండి దేవుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన మనుష్య కుమారుడుగా పిలిపింపబడ్డాడు అంటే ఆయన ఎంత తగ్గింపగలిగిన వాడో నువ్వు తెలుసుకోవాలి. నీకు ఆ తగ్గింపు లేదు. అందుచేత నువ్వు ప్రయాణం దేని కొరకు? గుడికి రావడానికి నీ ప్రయాణం, ఇంట్లో సామానమన్నీ సద్రానికి 2 వారాలైనా నీ సామానం సరిపోదు. కానీ మనిషి సావడానికి నిమిషం చాలు. 1 గంట వరకు ఆవిడ మాట్లాడుతూ ఉందట. 1 గంట వరకు కూడా బాగుంటే గుడికి వెళ్తాను అన్నదట. ఆవిడ బాగుంటే గుడికి వెళ్తా అన్నదట. ఫోన్ చేసిందట, నాకు బాగోలేదండి ఆంటీ గారు అంటే, సర్లే ఇంక నేను కూడా వెళ్ళలే అన్నదట ఆవిడ. వాళ్ళన్న మాటలే చెప్తున్నాను. అంతే. 4 o'clock ఎవరో వచ్చి 4 గంటలకి ఏమండి అంటే ఆవిడ మాట్లాడతలేదు. అందరిని పిలిపించుకుని చూసి చెక్ చేపిస్తే ఆవిడ చనిపోయింది. బాడీ మీద మచ్చలేదు, బాడీ యాజ్ ఇట్ ఈజ్గా పడుకున్నట్టుగా ఉంది. ఒక భయంకరమైన వ్యాధి కానీ బలహీనత కానీ ఆవిడకి లేదు. ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నాం అంటే మనిషి చచ్చిపోవడానికి నిమిషం కూడా అక్కర్లేదు, నిమిషం కూడా ఎక్కువే. మనం ఏదో ఊగిపోతున్నాం ఉయ్యాలలాగా. మనం ఏదో మనకు లేకపోతే ఇక్కడ ఏమి నువ్వు లేకపోతే కాదు కదా, ఎవరు లేకపోయినా ఇది జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏమీ ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ కాదు, ఎక్కడ కాదు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటున్నావేమో నేను చాలా ఇంపార్టెంట్ వ్యక్తినని. నీలాంటి వాళ్ళు కోట్ల మంది పుట్టారు, కోట్ల మంది చచ్చారు. మనలాంటి వాళ్ళు కోట్ల మంది పుట్టారండి. మనం లేకపోతే ఇక్కడ ఏమీ అయిపోదు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఉన్నందుకు నువ్వు దేవుడికి రుణపడి ఉన్నావా? ఉన్నంతకాలం దేవుణ్ణి మహిమపరచగలవా? ఉన్నంతకాలం దేవుడి కొరకు నిలబడగలవా? జయ జీవితం సంపాదిస్తావా? ప్రజలతో ప్రేమగా మాట్లాడగలవా? దేవుడు ప్రేమను ప్రజలకు చూపిస్తావా? నీలో ప్రేమ లేదా? ప్రేమించడం మొదలుపెట్టు. యేసు ప్రేమను కలిగి ఉండు. యేసు ప్రభువు నిన్ను ప్రేమించారని కనీస జ్ఞానాన్ని తెలుసుకో. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. దేవుడు నిన్ను నన్నే కాదు, లోకములో ఉన్న అందరినీ ప్రేమించాడు. వెనక నుండి తన్నింది ఒకరు, ముందు నుండి నవ్వేంది మరి ఒకరు.
ఈ 80 అధ్యాయము కీర్తన గ్రంథము మరి 15, 16, 17 వచనాలు చూస్తే ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము అని పైన ఒక మాట ఉంది. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము. జాగ్రత్తగా పరిశీలించండి, పూర్తిగా అర్థం చేసుకోండి. నీ కొరకు నీవు ఏర్పరచుకున్నటువంటి కొమ్మను కాయము. ఓకే, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. ఇక్కడ వరకు ఒక భాగం అన్నమాట. 14, 15 వచనాలు. 16 వచనం 17 వచనం మొదలు. నీ కుడి చేతి మనుషునికి తోడుగా గాను నీ కొరకై, నేను చదువుతాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొని నరునకు తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. దేవుడికి స్తోత్రం. ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి, అంటే 2 భాగాలు ఉన్నాయి. ఎందుకు నేను చదువుతున్నానంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటారని. పైన భాగం నీవు ఈ ద్రాక్షావళిని దృష్టించుము. ఈ ద్రాక్షావళి ఎవరంటే ఇశ్రాయేలీలు. ఈ ద్రాక్షావళిని నీవు ఐగుప్తులోంచి తీసుకొచ్చావని ఈ మొదట్లో ఉంటుంది. అక్కడ 8వ వచనం చూడండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఈ ద్రాక్షావళి ఇశ్రాయేలీకి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలీలు ఇప్పుడు అశ్షూరు చేతిలోకి వెళ్ళిపోయారు, వారికి రక్షణ కావాలి. దాని గురించి వీళ్ళు చేసే ప్రార్థన, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయి ప్రభువా అంటున్నారు. నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. ఇది ఒక భాగం అన్నమాట. ఇది ఇశ్రాయేలు గురించి దేవుడుని వారు అడుగుతున్న ప్రార్థన. కిందకు వచ్చేటప్పటికి క్లియర్గా ఇంటికి చదువుతున్నానంటే చూడండి. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకై, ఇక్కడ చూడండి, నీ కొరకై నీవు ఏర్పరచుకొని నరునికి తోడుగాను. ఇక్కడ చూసారా, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి. ఎవరు ఈ నరుడు? నీ కొరకై నీవు ఏర్పాటు చేసుకున్న నరుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు, మనుష్య కుమారుడు. పై భాగం నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మని కాయి. వాళ్ళు ఇశ్రాయేలీలు. నువ్వు ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నావు, ఒక ద్రాక్షావల్లిని తీగని తీసుకొచ్చి ఇక్కడ పాతావు, అది పెద్దదయింది. ఇప్పుడు వాళ్ళకి రక్షణ లేదు, నీ కుడి చేత్తో వాళ్ళని కాయి అని అంటూ కిందకు వచ్చేటప్పటికి నీ కొరకై నీవు ఏర్పాటు చేసుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండునుగాక. ఎవరి గురించి అంటే దేవుడి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి నీ బలం తోడుగా ఉండాలి. నీ చిత్తమే నెరవేరును గాక అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో అరుస్తున్నారు. నీ కుమారునికి నువ్వు ఏర్పరచుకున్నవాడు నేను, ఆ నరునికి నీ యొక్క ఆత్మ, నీ బాహుబలం తోడుగా ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. ఆ మనుష్య కుమారుణ్ణి ఈ 80 అధ్యాయంలో దేవుడు మనకి చూపిస్తూ ప్రత్యక్షపరిచారు. మనుష్య కుమారుడు మనకి మత్తయి సువార్తలో కాదు, ప్రవచనాత్మకంగా అనేక గ్రంథాలలో మొదటిగానే కనబడతా ఉన్నారు. నీవు ఏర్పరచుకొనిన ఆ మనుష్యునికి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? తండ్రి, మన పరమ తండ్రి చేత ఏర్పాటు చేయబడ్డవాడు, ఈ లోకానికి నరావతారిగా వచ్చినవాడు, ఏ విషయంలో తండ్రి మాటను జవదాటని వాడు, అన్ని విషయాల్లో తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు. మరి నీ పరిస్థితి? ఆయన అప్పచెప్పే జనులే ఆయనకి దుప్పట్లు పరిచారు. ఆయనకి తెలుసు రేపు పొద్దున వీళ్ళ బట్టలు కూడా ఇప్పుతారని. ఇప్పుడు జయమని అరుస్తున్నారు, రేపొద్దున సిలువ వేయ్ అని కేకలేస్తారన్నది కూడా ఆయనకి తెలుసు. అయినా కూడా ఆయన ఓర్పు, సహనం, ప్రేమ, ఆయన యెరూషలేముకు రావడమే ధైర్యానికి సూచనగా ఉంటే, యెరూషలేముకు వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యొక్క తీరును చూసి కూడా ఆయన ఏమీ నొచ్చుకోలేదు. ఆయన దీర్ఘశాంతాన్నే కలిగి ఉన్నారు.
మీరు ఎటువంటి వారో నాకు తెలుస్తుంది, మీ బిహేవియర్ ఏంటో నాకు తెలుసు, మీ పద్ధతి ఏంటో నాకు తెలుసు, మీ యొక్క అక్రమం. ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది వస్తారు, వాళ్ళకి ముఖం చూసి నేను చెప్పగలను వీళ్ళ ఏ టైపో ఏమిటో. నువ్వు రావద్దమ్మా నేను చెప్పగలను. కానీ యేసు ప్రభు వారి లోకంలో మనకి ఏం నేర్పించారంటే ఓర్పు, సహనం. మనకి దేవుడు నేర్పించింది ప్రేమ. నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటే నేను ఎవడాపుతాడు? తవ్వుకొని అని వదిలేస్తాం తప్ప. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా. అది రాక, అది నీ ఇంట్లోకి రాక నువ్వు మిటమిటలాడిపోతున్నావు, మిడిసిపడుతున్నావు. దేవుని ఉగ్రత నీకు సరిగ్గా కనబడలేదు. ఒకవైపు వాయించేసాడు అనుకోండి, రెండో వైపు కూడా సెట్ అయిపోతుంది. బీరువాళ్ళకి సొట్టపడుతూ ఉంటుంది. ఒకవైపు చేస్తుంటే రెండో వైపు సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలా చెయ్యక మనం దేవుడికి లోబడతలేదు. దేవుడి విషయంలో మనకు తగ్గింపు లేదు. తగ్గింపు అంటే దేవుడికి సమర్పించుకునే విషయంలో, మన హృదయాన్ని సమర్పించుకోవడం విషయంలో, సమయాన్ని సమర్పించుకునే విషయంలో, సమయానికి వచ్చే విషయంలోనే నీ బతుకు సరిగ్గా లేదు. సమయానికి దేవుడి సన్నిధికి వచ్చేసే విషయంలోనే నీ బతుకు సరిగ్గా లేదు. హౌ కెన్ యూ ఆస్క్ గాడ్? దేవుడిని ఎలా అడుగుతావు నువ్వు దేవుణ్ణి అడగడానికి నువ్వు అధికారం ప్రాథమికంగా పోగొట్టుకున్నావు. ఇప్పుడు నేను ప్రార్థన చేసి దేవుడిని అడుగుతున్నాను, దేవుడు ఇస్తున్నాడు అంటే ఏంటంటే నాకు అధికారం ఉంది, ఐ హ్యావ్ పవర్. ఎందుకంటే నేను దేవుడికి కలిగి ఉండవలసిన ప్రతి లక్షణాన్ని కలిగి ఉండడానికి జీవిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఆ పవర్ నీకు రావాలంటున్నాను. ఆయనతో నీకు అనుబంధం ఉంటే, దేవా ఏంటి రాత్రి అంతా ప్రార్థన చేశాను కదా, వర్షం వచ్చేస్తుంది, తుఫాను కింద అయిపోయింది, రాజమండ్రిలో చెత్త కొట్టేస్తుంది, నేను ఇలా చూశాను సార్, ఏంటి ప్రభు ఏంటిది, నేను ప్రయాణం చేసేటప్పుడు ఈ వర్షం ఏంటి, ఒకసారి దీని అంత చూడన్నాను. ఇది చెప్పడానికి మీకు దానికైతే దానికైతే తగ్గిపోవడం ఉండదండి. మనం ఇక్కడ మందిరంలో ఆరాధన జరుగుతుందంటే వర్షం ఏ రోజు రాలేదు, ఆ విషయం మీకు తెలుసు కదా. 99% కాదు, 100కు 100% కళ్ళు ఎర్రజేస్తే అది ఆకాశం అయిపోవాల్సిందే. లాస్ట్ ఆదివారం వర్షాలు వచ్చింది కాక చల్లగా ఉంది కాక అని చెప్పాను, వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి చల్లగా ఉందో లేదో మీకు తెలుసు, వాతావరణం చల్లబడిందో లేదో మీకు తెలుసు. లాస్ట్ ఆదివారం నా వీడియోలు చూస్తే ప్రీవియస్ అన్నీ కూడా మీకే తెలుస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన గాడిద పిల్లలు ఎక్కి ప్రయాణం చేయవలసిన పని ఆయనకి లేదు. ఆయన రాజులకు రాజు అయినప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి తగ్గింపును మీరు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. మీరు అలాగా తగ్గింపుతో ప్రయాణం చేయగలరా? అలా ప్రజల ఎడల ప్రేమ కలిగి ఉండి ప్రయాణం చేయగలరా? నా దగ్గర ప్రేమ ఉంది కాబట్టే నేను మీతో మాట్లాడుతున్నాను. నేను ప్రేమ లేనివాడిని అయితే మీలాంటి వారికి ఎవరు వాక్యం చెప్పలేరు. ఎందుకంటే మీకు చెప్పిన ఆ గోడకి చెప్పిన ఒకటని నాకు ముందే తెలుసు. నాకు తెలియదు అనుకుంటున్నారా? మీ భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో కూడా నేను చెప్పగలను. నేను అనేక మంది యవనస్తులకు చెప్తుంటాను, నీకు ఏ పేరు గల వ్యక్తితో మ్యారేజ్ అవుతుందో అది చెప్పాను అనుకోండి, ఎస్ అని అనుకో ఎస్ అవుతుంది, ఆర్ అని అనుకో ఆర్ అనే వ్యక్తితోనే పెళ్ళి అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ముఖము చూసి మనిషితో చెప్పేస్తాను. దైవజనులకు దేవుడు ఆ మాత్రం పవర్ ఇస్తూ ఉంటాడు, అది నువ్వు గ్రహించాలి. నేను అబద్ధం చెప్తుంటే మరి వెనకాల నుంచి నేనేమో నువ్వు నీ విషయంలో జరిగిందని నేను చెప్పమని చెప్పానమ్మా. నీకేమో రాత్రి ఏమో ఫోన్ చేసి అలా చెప్పమ్మా, కొంచెం నాకు చర్చలో నాకు పలుకుబడి పెరిగిపోతుంది. ఎవరు పలుకుబడి నాకు అక్కర్లేదండి, కానీ ఉన్నదే మాట్లాడతాను. తెలుసుకున్నవాడు దీవించబడతాడు.
చెప్పిన మాట వినలేని వాడు ఏమైపోయారో నేను పేరు బలబుద్ధి పేరున నేను చెప్పలేను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సిలువ ఎక్కడానికి ముందుగా ఆయన చేసిన ప్రయాణం ఎక్కడికి నడిపించిందంటే ప్రధానుల దగ్గరికి వెళ్తా ఉంది. ఆ విధంగా ఆయన సిలువకి ఎక్కబోతున్నారు అని తెలుసుండి కూడా ఆయన మందిరంలోకి వెళ్ళి మందిరాన్ని ప్రక్షాళన చేశారు. ఆయన, నా తండ్రి ఇంటిని దొంగలుగా మీరు మార్చకూడదని వారిని కొరడాలు చేసి కొట్టి. ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు ఉన్నా మన హృదయాన్ని మనం శుద్ధిగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదు. మట్ల ఆదివారం అంటే మట్ల ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు ఊరంతా పొద్దున్నే లేచి. ఎక్కడెక్కడో ఆకులు గీకులు అన్ని పీకుని లాక్కుని పైకి వెళ్తున్నారు. సమాధులు ఆదివారం సమాధుల్లో ఆయన లేచాడంటే ఆదివారం సమాధుల దగ్గరికి పోతున్నారు. కొమ్మలెట్టుకుని ఊరంతా తిరిగితే ఏంటి లాభం ఏంటి? కొమ్మలెట్టుకుని ఊరంతా తిరుగుతావు, ఏంటి లాభం ఏమిటి? వాట్ ఇట్ ఇండికేట్స్, ఏం చూపిస్తుంది అది? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎవరికి అది లాభం చేకూరుస్తుంది? అది వాళ్ళు చేశారు. ఆ చేసిన వాళ్ళే మరి ఆయన ఏమేశారు? సిలువ వేశారు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా అసలు? అలా చేయడానికి నీకు అసలు నీ చేతులు కాలు ఎలా అవుతున్నాయి? అయ్యగారు మీరు ఎదరికి వెళ్తారు కదా, 2 ఆకులు తీసిరండి అంటాం ఒక ఆవిడ. కొబ్బరాకులు ఉన్నాయి మన దగ్గర, ఇంకేం ఆకులు లేవన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ వారానికి ప్రారంభం ఈ రోజున. ఆయన ఎంత పరిశుద్ధంగా ఆయన జీవించాడు అనేది మనకి ఈ యొక్క మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. మనుష్య కుమారుడు ఏ విధంగా ముందుగా ఈ 80 అధ్యాయంలో ప్రత్యక్షపడ్డాడు. సియోను కుమారే, యెరూషలేము కుమారే, ఉల్లసించు, సంతోషించు, కేకలవే, ఎందుకంటే నీ రాజు నీతిమంతుడును. సియోను వాసులారా మామూలుగా కాదు, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. ప్రార్థన. పరిశుద్ధుడ వందనాలు. మధ్యాహ్నం వాక్య భావం ద్వారా మాట్లాడావు. ఆరాధన అంతట్లో ఉన్నారు. వాతావరణాన్ని నీ యొక్క స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. విన్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా నీరు కట్టి ఫలింప చేయండి. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వారే ఎక్కువ ఉన్నారు నా దగ్గర. నీ చిత్తం అయితే వారు లోబడి తమ జీవితాలను మార్చుకునేవారుగా చేసుకోండి. వారికి దేవుడు అక్కర్లేదు, దేవుని యొక్క మందిరం అక్కర్లేదు, దేవుడు ప్రార్థన అక్కర్లేదు. వారికి ప్రభువా కేవలం లోకంలో సుఖం కావాలి, సంతోషం కావాలి. ఆశీర్వదించండి, బలపరచండి, ఆశీర్వదించండి, బలపరచండి. రోగులందరినీ బాగు చేయండి. పేరున వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఈ రోజు నుండి అద్భుతాలు వారి జీవితాల్లో అడుగుడుగునా వచ్చినట్లుగా చేయండి. బలపరిచే సహాయం చేయండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.